ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, అత్యధికంగా అన్ని విషయాల్లో, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తూ ప్రభు ఇచ్చిన సందేశాలను ఈ రీతిగా మీకు తీసుకొని వస్తున్నాను. రండి, ఒక చిన్న ప్రార్థనతో ఈనాటి వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. ఈ సంవత్సరాంతరంలో మేము ఆగి ఆలోచించుకోవడానికి నీ కృప మమ్మను ఎంతగా భరించిందో, దీవించిందో, హెచ్చించిందో గుర్తించి నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆదరించుకొనుటకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బాగున్నారా? దేవుని వాక్యంలో యేసుక్రీస్తు యొక్క కృపను గురించి ఈ రోజుల్లో ముఖ్యంగా ప్రభువు జనన విధానాన్ని గుర్తిస్తున్న దినాల్లో ఆయన ఎంత గొప్ప యాగాన్ని మన కొరకు చేశారు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవడం చూడండి మనకు ఎంతో మేలు. కొరీదులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తమై దరిద్రుడు ఆయను. ఆయన ధనవంతుడై ఉండియు మీ నిమిత్తము ఏంటండి? ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దరిద్రత వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తమై దరిద్రుడాయను. ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా. ఎవరు ఈ లోకంలో రండి మన గురించి నష్టపోయేవారు, మన గురించి బాధపడేవారు, మన కొరకు సమస్తాన్ని త్యాగం చేసేవారు లేరు. ఒకవేళ ఎవరైనా ఏదైనా త్యాగం అనే మాట వాడినా దాంట్లో లాభాన్ని అపేక్షించి అన్నది మనకు బాగా తెలుసు కదా. అది ఒక మంచివాడి కొరకు ఎవరైనా ఏదైనా కొంచెం త్యాగం చేస్తారు, కానీ ఒక మంచి పని కొరకు, దరిద్రుల కొరకు, ఎందుకు పనికిరాని వారి కొరకు మనం ఇంకేం చేయగలం? ఎందుకు చేస్తాం? మనకు భోజనం పెట్టే వాళ్ళని భోజనానికి పిలుస్తాం, కానీ మళ్ళీ తిరిగి పెట్టలేని వారిని పిలుస్తామా? మన స్థాయికి తగిన వారి దగ్గరికి మనం వెళ్ళటానికి ఆశపడతామే, కానీ మనకంటే దీనుల దగ్గరికి వెళ్ళి వారితో సహవాసం చేయగలమా? ప్రేమ చూపించగలమా? యేసుక్రీస్తు మనసు కలిగిన వారు మాత్రం చేయగలుగుతారు. ఎందుకంటే బీదలకు సువార్త ప్రకటించబడాలి. యేసుక్రీస్తు లేనివాడు నిజమైన దరిద్రుడు. అసలు ఇంకొక మాట అండి, ఇక్కడ ధనవంతుడు దరిద్రుడు అంటే డబ్బులున్నోళ్ళు డబ్బులు లేనివారు అనుకుంటారేమో. ఇక్కడ ఆధ్యాత్మికమైన ధనం, ఆధ్యాత్మికమైన దారిద్రం. మీరు ఎఫెసీ లవొదికయ సంఘానికి రాసిన మాట మీరు చదివితే చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నువ్వు దౌర్భాగ్యుడవు. ఏంటండి దౌర్భాగ్యుడవా? నేను దౌర్భాగ్యుడినా? నాకు బోల్డ్ ఆస్తి ఉంది, నాకు బోల్డ్ డిగ్రీలు ఉన్నాయి, నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకు సొంత ఇల్లు ఉంది, కారు ఉంది, అది ఉంది, నాకు బంధువులు ఉన్నారు, నాకు అధికారాలు ఉన్నాయి, నా చేతుల్లో అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు. కానీ ప్రభువు లవొదికయ సంఘానికి చెప్తున్నాడు. ఈ లవొదికయ సంఘం ఈనాటి సంఘానికి గుర్తుగా ఉందండి. ఈనాడు కొన్ని ఎస్టాబ్లిష్ చర్చెస్కి సంవత్సరాల తరబడి గొప్ప గొప్ప దైవజనులు ఎంతో త్యాగముతో మిషనరీలు పరిచర్యలు దేవుడు ఆశీర్వదించినప్పుడు, ఆత్మలు రక్షించినప్పుడు ఆ ఆర్థికంగా కూడా ఆస్తులు విశ్వాసులు తమకు ఉన్నదంతా ఆనాడు అపోస్తుల పాదముల దగ్గర పెట్టినట్లు త్యాగంతో విశ్వాసులు ఇచ్చినటువంటి వివరాలముతో ఆ పరిచర్యలు బహుగా ధనవంతులుగా ఉన్నారు. అంటే మంచి మంచి మందిరాలు, మంచి మంచి గ్రౌండ్స్, మంచి మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న విశ్వాసులు, అధికారులు, ధనవంతులు, చర్చ్ మెంబర్స్గా ఉండే మరి ఆ చర్చ్కి సమృద్ధి కదా. అది లోకరీతిగా దేవుడు ఆశీర్వదిస్తే అన్ని విషయాల్లో మనం ఆశీర్వబడతాం. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నట్లు ప్రతి విషయంలో నీవు వర్ధిల్లాలి. ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి వర్ధిల్లుతున్నప్పుడు అన్ని విషయాల్లో వర్ధిల్లబడటం అనేది సర్వసాధారణం.
ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం పొందిన తరువాత ఆశీర్వాదాన్ని పట్టుకొని ప్రభువుని విడిచిపెట్టేస్తే అది ఎంత భయంకరం. అక్కర ఉన్నప్పుడు ప్రభువు కావాలి, కానీ అక్కర లేనప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అవసరమా అన్నట్టుగా ఈనాడి క్రైస్తవ్యం ఉంది. ఈ లవదికయ సంఘానికి ఆస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, లోకంతో పోటీ పడుతున్నట్టుగా అన్ని విషయాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి మాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ క్రీస్తు లేనివాడు దరిద్రుడు. యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో ధనవంతుడు ఒకడు ఉండెను, వాడు తన ధనముతో బహుగా సంతోషించుచుండెను అని ఉందండి. కానీ అదే సమయంలో ఒక దరిద్రుడు ఉండెను, వాడికి తినటానికి తిండి లేదు, కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకుతున్నాయి. ఇక నిజంగా చెప్పండి, ఎవరు అందులో ధనవంతుడు, ఎవరు దరిద్రుడు? ఆ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, కానీ క్రీస్తు లేడు కాబట్టి దిక్కుమాలిన స్థితిలో పాతాళంలో పడి యాతన పడుతూ ఉన్నాడు. ఆ దరిద్రుడికి ఏమీ లేవు, కానీ విశ్వాసం ఉంది, క్రీస్తు ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక పరదేశిలో అబ్రహాము రొమ్మున కూర్చొని పడుతున్నాడు. దేవుని దృష్టిలో మనం ధనవంతులుగా ఉన్నామా, దరిద్రులుగా ఉన్నామా? లవదికయ సంఘానికి చెప్తున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డువాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. మనుష్యుడంటే ఎప్పుడైతే దేవుని మాటను దాటాడో, జ్ఞాతిక్రమ పాపం చేశాడో, ఆదాము హవ్వలు దరిద్రులు అయిపోయారు. చెప్పాలంటే దేవుడు ఇచ్చే మహిమను పోగొట్టుకున్నారు. వారు ఎంత వైభవంగా దేవుడు వారిని ప్రేమించి సర్వాధికారం ఇచ్చారండి సృష్టి మీద. వారిని ఎంత అద్భుతంగా తన కాలంలో తన స్వరూపంలో చేసుకున్నాడు. అలాంటి మానవుడు అపవాదికి చోటు ఇచ్చినప్పుడు తను దిగంబరుడు అని గ్రహించి తను దోషిగా భయపడిపోయి దాక్కోవలసి వచ్చింది. క్రీస్తు లేనివాడు నిజంగానే దరిద్రుడు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్ని ఉన్నా నువ్వు చనిపోయినప్పుడు నీతో ఏదీ రాదు, కట్టుగుడ్డలు కూడా నీతో రావు. క్రీస్తుని కలిగి ఉంటే చనిపోయినా బ్రతికినా ఆయన మనతోనే ఉంటాడు గనుక మనం ధనవంతులమే. మానవ జాతి అంతా ఆధ్యాత్మికంగా చచ్చిపోయి రోగాలతో, బాధలతో, శాపాలతో నాశనమైపోతుంది, అపవాది చేతుల్లో చితికిపోతుంది. ఈరోజు చూడండి, మనుషులు ఎలాగ పాపాలకు బానిసలు అయిపోయి ఉన్నారు, డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోయి ఉన్నారు, తాగుబోతులు అయిపోయి ఉన్నారు, వ్యభిచారానికి చోటు ఇచ్చి అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ, అపవిత్రమైన లైంగిక కార్యాలకు చోటిస్తూ, వివాహేతర సంబంధాలు పెట్టుకొని నీతి న్యాయాలు, పరిశుద్ధత, ప్రేమ, యథార్థత అనే మాటలకు చోటు లేకుండా బతుకుతున్నారు కదండి. ఎంతోమంది ఈ రోజున మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ బెట్టింగ్లను మొదలుపెట్టి ఏదో గొప్పగా డెవలప్ అవుతుంది అనుకుంటూ, నాకు చాలా తెలివి ఉందనుకుంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నోళ్ళు కూడా ఆ కంప్యూటర్ దగ్గర పని చేయడం మానేసి బెట్టింగ్లు కాస్తూ అప్పులు పాలైపోతున్నారు. చూస్తుంటే ఎంతమంది ఈ రోజున ఉన్నత స్థితిలో ఉండవలసిన వారు దరిద్రులుగా అప్పులు చేసి తీర్చలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పారిపోతున్నారో చూస్తే మానవునికి నిజమైన దీవెన లేదన్న సంగతి కనబడుతుంది కదండి. మనం దరిద్రులమైపోయాం, మనం దిక్కుమాలి వారిమైపోయాం. ఎవరండి మన దిక్కు? మన ప్రాణాన్ని కాపాడగలిగిన వాడు ఎవడున్నాడు? ఎన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినా, ఎన్ని సర్జరీలు వచ్చినా, ఎంత గొప్ప వైద్యులు బయలుదేరినా దేవుని కృప లేనిదే మనల్ని బ్రతికించగలిగిన వాడు ఎవడూ లేడు. మన ఊపిరి ఆయన ఇచ్చిన భిక్ష. ఆ ఊపిరి మనం వదిలిపెడితే మనం ఎందుకు పనికిరాం, మట్టే. మనుషుడు దేవుణ్ణి విడిచి విచ్చలవిడిగా తిరుగుతూ తనను తాను నాశనం చేసుకుంటూ నరకానికి పోతుంటే, మన ప్రభువు, సింహాసనాసీనుడైన ప్రభువు, సర్వాధికారం ఇవ్వబడిన ప్రభువు, ధనవంతుడు, అత్యున్నతుడు, ఐశ్వర్యవంతుడు, సకల ఐశ్వర్యములు కలిగినవాడు, అధికారం కలిగినవాడు, బలము కలిగినవాడు, శక్తి కలిగినవాడు, అది ధనం.
నీ డబ్బులు కాదండి, ఆ డబ్బులతో వచ్చిన ధనం అవి పేపర్సే కదా, ఇప్పుడు డిజిటల్ మనీయే కదా, నెంబర్సే కదా. ఎనీ టైం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అది ఏది మనల్ని బ్రతికించదు. డబ్బులు ఉన్నాయని తింటావా ఏంటి? అన్నం తినాలి కదా. ఆహారం ఇచ్చేవాడు ఆయనే. కానీ మనుషుడు డబ్బుని నమ్ముకుంటున్నాడు, బంగారాన్ని నమ్ముకుంటున్నాడు, వస్తు వాహనాలను నమ్ముకుంటున్నాడు. జీవం ఇచ్చిన దేవుడిని, నీకు గొప్ప ఆధిక్యత ఇచ్చిన, నిత్యము తనతో కూర్చుండే భాగ్యం ఇచ్చిన రక్షకుడిని, దేవునిని గుర్తించని రీతిగా బ్రతుకుతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తమై దరిద్రుడయ్యాడు. అది ఆయన కృప, కేవలం కృప. మనం యోగ్యుడు కాదు. కేవలం ఆయన కృప చొప్పున మన మీద జాలిపడి మానవ జాతిని విమోచించుట కొరకు ఆయన పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని ఉంది బైబిల్లో. తనను తాను ఎంపిక చేసుకున్నాడు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏది పేదవాడిగా వచ్చి తన యొక్క బలియాగము ద్వారా మన పాపానికి పరిహారం చేసి మన శిక్షను ఆయన సిలువలో భరించి మన అవమానాన్ని, మన నిందను, మన వేదనను, మన శ్రమను, మన వ్యాధిని, మనం వెళ్ళవలసిన నిత్య నరకపు శిక్షను ఆయన భరించి మనం ఆయన చేసిన యాగం ద్వారా ధనవంతులం కావాలని, భాగ్యవంతులం కావాలని, పరలోక రాజ్య వారసులం కావాలని, పరలోక రాజ్యపు వారసత్వం పొంది రాజులైన యాజక సమూహంలో చేరాలని మన పక్షంలో యాగం చేశాడు. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే కేకులు తినటం, క్రిస్మస్ చెట్లు వేసుకోవటం, శానీ టాకులు, క్రిస్మస్ తాతలు తీసుకొచ్చి ఆటలు ఆడించుకోవడం, ఆ వంకన పాటలు పాడుకుంటూ తిని తాగడం కాదండి. నా దేవుడు నా కొరకు సర్వము వదిలిపెట్టి వచ్చి ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, ఆయన చిందించిన రక్తము ద్వారా నాకు విమోచన కలుగజేసి నిత్య నరకానికి పాత్రుడైన నన్ను పరలోక రాజ్యం వారసుడిగా చేశాడన్నది మనం గుర్తించడానికి పునరుద్ధానుడైన సర్వాధికారి అయిన ప్రభువునందు విశ్వాసం ఉంచుట. చాలామంది ఈ రోజుల్లో ఇంకా యేసుని ఏముంది, యేసు ప్రభువులో పేదవాడు కదా, దిగంబరుడిగా సిలువ మీద వేలాడుతున్నాడు కదా, ఆయన తిట్టేవాడిని తిట్టలేడు, కొట్టేవాడిని కొట్టలేడు, ఏం చేయలేకపోయాడు అనుకుంటున్నారే కానీ అది నీ కొరకు నా కొరకే అన్న సంగతి, మన శిక్షకే ఆయన భరించాడు అన్న సంగతి విశ్వసించలేకపోతున్నారు. ఉదయకాల సమయంలో గుర్తించండి, క్రీస్తు లేనివాడు దౌర్భాగ్యుడు, దరిద్రుడు, దిగంబరుడు, గుడ్డివాడు. క్రీస్తును కలిగినవాడు ధన్యుడు. చనిపోయిన బ్రతికిన దేవుని బిడ్డగా ఉంటాడు, దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడు. నిజమైన క్రిస్మస్ పరలోకం భూలోకానికి దిగి రావటం, పరలోకపు శక్తిని విడిచి మనలాంటి మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి మన చేయి పట్టుకొని మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి మనవలే మరి మన శిక్ష కొరకు యాగం చేసిన యేసయ్య ప్రేమను ధ్యానిస్తూ అర్థవంతంగా యేసుక్రీస్తు శిలువ యాగాన్ని, ఆయన జననాన్ని ధ్యానిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సర్వము వదిలి మనల్ని సంపూర్ణంగా చేయుటకు వచ్చిన ప్రభువునందు ఆనందిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ లోకానికి నీవే వచ్చి ఉండకపోతే మాకు గతి లేదు కదా. అహర్నిశలు అల్లాడే అగ్నిగుండంలో పాపం వలన వచ్చిన జీతమైన మరణపాత్రులవై నిత్య నరకములో నిత్య శిక్షణ భరించువారిగా ఉండవలసిన మమ్మల్ని విడిపించుట కొరకు మా మీద జాలిపడి, మా మీద ప్రేమ చూపి, మా యందు నీ కృపను వెల్లడిపరచి మేము దిగిపోయిన పాతాళానికి నీవు దిగి వచ్చి మమ్మల్ని పైకి లేపటానికి, నీ రాజ్య వారసులుగా చేసుకొనడానికి మా కొరకు చేసిన యాగము కొరకు వందనములు, నీ జననము కొరకు వందనములు. నీ జనన విధానాన్ని ధ్యానిస్తుండగా మరి నీ లోతైన అనుభవాలను పొంది మరింత కృతజ్ఞతాస్థుతులతో నన్ను ప్రేమించి నా కొరకు పరము నుండి దిగి వచ్చిన ప్రభువునందు ఆనందించే కృపలను మా ఒక్కొక్కరికి దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.